ఒక ఫీలింగ్ అయితే మాత్రం వాళ్ళలో స్పష్టంగా వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనతో చర్చలో పాల్గొంటున్నారు తిరువూరు తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ్యులు డాక్టర్ కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు, ఎలమంచిలి శాసనసభ్యులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ నామినేటెడ్ పోస్టుల కోసం అన్ని నియోజకవర్గాల్లో చాలామంది సీనియర్లు ఉన్నారు. పార్టీ కోసం కొంత త్యాగాలు చేసిన వాళ్ళు, లేకపోతే టికెట్లు రాని వాళ్ళు, లేకపోతే క్యాడర్ కష్టపడిన వాళ్ళు, కేసులు పెట్టించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది ఎందుకు డిలే ప్రాసెస్ ఎందుకు అట్లా వస్తుంది? ఆలస్యం అంటే ఎవరి కోణంలో నుంచి ఆలస్యం అండి? పార్టీ క్యాడర్స్ కోణం నుంచి. అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. అవును. గతంలో ఒక ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఏ రోజు కూడా, లేదా ఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇంత పాలనాపరమైన ఆర్థికపరమైన సంక్షోభం లేదు. ఈసారి పరిపాలనలో ఒక అధికారిని నియమించాలన్నా, లేకపోతే మీరు రోజు ఆంధ్రజ్యోతి పత్రికే రాస్తుంది అధికారులకు సంబంధించి. కాబట్టి మొత్తం పరిపాలనా వ్యవస్థని, ఆ టీముని సెలెక్ట్ చేసుకోవటమే చాలా కష్టమైపోయింది. కారణం ఏంటంటే గతంలో పాలనాపరమైన ఇబ్బందులు, లేకపోతే అధికారులు కొన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పని ఏంటంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, అధికారులందరినీ ఆయన అవినీతిలో భాగం చేసేసాడు. సో ఇందులో ఎత్తుక్కోవటం, నియమించుకోవటం చాలా కష్టమైపోయింది. ఆ ప్రక్రియ ఇంకా నడుస్తుంది. చాలామంది క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇబ్బంది ఏంటంటే, అరే ఇంకా మా ఎస్ఐని మార్చలేదు, లేదా మా పలానా అధికారిని మార్చలేదు ఉంది. అంటే పాలనాపరమైన సర్దుబాటు ఇంకా జరుగుతుందండి. రెండోది ఏంటంటే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అవకాశాలు తక్కువ ఉంటాయి, అర్హతలు ఉన్నవాళ్ళు ఎక్కువ ఉంటారు. 40 సంవత్సరాల పార్టీ, 42 సంవత్సరాల పార్టీ. మరి 42 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోసిన సీనియర్లు కూడా మొన్న ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. ఇప్పుడు పొత్తుల వల్ల కావచ్చు, కారణాలు ఏవైనా. నాకు ఈ ఎన్నికలకు ముందు కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయరు రకరకాల కారణాల వల్ల అని చెప్తే నేను నమ్మేవాడిని కాదు. కానీ మొన్న ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద ఎత్తున ఇప్పుడు లేవు, రాజ్యసభ ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు అవకాశాలు లేవు. ఈ ఉన్న నామినేటెడ్ పదవులు తక్కువ సంఖ్యలో ఉన్నాయి, అర్హత ఉన్న వాళ్ళేమో ఎక్కువ ఉన్నారు. మరి వీళ్ళల్లో పొత్తు ధర్మంలో భాగంగా త్యాగం చేసిన వాళ్ళు ఇందాక రామారావు గారు చెప్పారు. 21 స్థానాల్లో జనసేన కోసం ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారండి. అలాగనే బీజేపీ కోసం 10 మంది. ఈ 31 మంది, వాస్తవానికి ఈ 31 మంది ఎవరు? వాళ్ళు కూడా ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యే స్థాయి వాళ్ళది, పోటీ చేయలేదు. నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నేను పోటీ చేశాను, గెలిచాను, ఎమ్మెల్యే అయ్యాను, వాళ్ళు పోటీ చేయలేదు. అంత అర్హతలు ఉన్నాయి, నాకన్నా ఇంకా ఎక్కువ అర్హతలు ఉన్నాయి. కాబట్టి ఆ సర్దుబాటు ఒకటి. తర్వాత 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఎవరు? ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడ్డామంటారు. ఇప్పుడు నేనున్నానండి, నేను తిరువూరులో ప్రచారం చేసేటప్పుడు నా పక్కన తిరిగే కొద్దిమంది సీనియర్ నాయకులు రోజు వైసీపీ అభ్యర్థికి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, లేదా వైసీపీ అభ్యర్థి వీళ్లతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండేవాడు. స్పయింగ్ లేదు, అంతా ఓపెన్. అంతా ఓపెన్. అంటే కొలిపూడి శ్రీనివాసరావు ఓడిపోతాడు, ఆ స్వామిదాసు గెలిస్తే ఆయన చేత పనులు చేయించుకోవచ్చు, లేదా మన పార్టీలోకి వస్తాడు. ఆయన కూడా ఫోన్ చేసి ఏం చెప్పేవాడు అంటే, మీరు వైసీపీకి వేయండి, నేను గెలిచిన తర్వాత టీడీపీలోకి వస్తా అని చెప్పేవాడు. మరి ఇప్పుడు నామినేషన్ పదవులు ఇచ్చేటప్పుడు చూడాలా లేదా? అయితే ఒక నిమిషం, ఒక ఆయన నా పక్కన తిరుగుతూ ఒక టీడీపీ సీనియర్ నాయకుడు వైసీపీ అభ్యర్థికి 4 కోట్లు ఇచ్చాడు. 4 కోట్లు. ఇప్పుడు ఆయన వచ్చి నాకు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ ఇవ్వండి అంటాడు. నేనేం చేయాలి? ఎవరు సిఫారసు చేయాలా వద్దా? ఎందుకు చేస్తారు? కాబట్టి చేస్తే మీరు తప్పు. కాబట్టి